మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పేరిట హీరోయిన్ కాకుండా వేరే భామను తీసుకొచ్చి హీరోతో ఆడిపాడించడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా సిల్క్ స్మిత, జయమాలిని లాంటి వాళ్ళు ఈ పాటల వలె విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయి ఏకంగా మెయిన్ స్ట్రీమ్ కథానాయకులు ఆ బాధ్యతను తీసుకుని అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా ఆయా చిత్రాలకు హిట్ సెంటిమెంట్గా మారిపోతుంది. ఒకసారి ట్రాక్ రికార్డ్ గమనిస్తే ఇది అర్థమైపోతుంది. రజనీకాంత్ జైలర్లో వా నువ్వు రావాలయ్యా ఎంత పెద్ద చాట్ బస్టరో ప్రత్యక్షంగా చూసాం. చివరి నిమిషంలో పెట్టిన ఈ పాట సక్సెస్లో తనదైన పాత్ర పోషించింది. మహేష్ బాబు సరిలేరు నీకెవరు ప్రారంభంలో వచ్చే మిలిటరీ స్పెషల్ సాంగ్ డాంగ్ డాంగ్లో హుషారైన స్టెప్పులు మంచి కిక్కిచ్చాయి. కేజీఎఫ్ చాప్టర్ 1 సౌత్ వర్షన్లో ఉన్నది తమన్నానే. ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో చెప్పేదేముంది. ఇంకా వెనక్కు వెళ్తే జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అల్లుడు శ్రీను ఇలా లిస్ట్ పోతూనే ఉంటుంది. మధ్యలో వరుణ్ తేజ్, గని లాంటి 1-2 షాక్లు లేకపోలేదు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే వచ్చే నెల ఆగస్టు 15న విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ స్త్రీ 2లో తమన్నా చేసిన పాట ఆజ్ కీ రాత్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అందులోనూ ఒలకపోస్తున్న వయ్యారంగా వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. షార్ట్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాట లాంచ్ ఈవెంట్లో శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ తమన్నా డాన్సుల గురించి ఓ రేంజ్లో ప్రశంసల వర్షం కురిపించింది. స్త్రీ 2 మార్కెటింగ్లో తన పాట కీలకంగా మారిపోయింది. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో డబుల్ ఇష్మార్ట్, ఖేల్ ఖేల్ మే వేదాలతో ఈ సినిమాకు పెద్ద పోటీనే ఎదురుకానుంది. గత నెల జూన్ ఆఖరున వచ్చిన కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ రికార్డులతో థియేటర్లను కలకల్లాడించగా అదే జోరును జూలైలో కొత్త సినిమాలు కొనసాగిస్తాయని బయ్యర్లు ఆశగా ఎదురుచూశారు. కానీ ఇప్పటిదాకా అలా జరగలేదు. కల్కి దెబ్బకు మొదటి వారాన్ని అందరూ వదిలేయగా సెకండ్ వీక్లో వచ్చిన భారతీయుడు 2 నిండా ముంచేసింది. డిజాస్టర్ టాక్ తోడు తెలంగాణలో కోరి పెంచుకున్న టికెట్ రేట్లు మరింత చేటు కలిగించాయి. ఆపై వారం ప్రియదర్శి డార్లింగ్ తీవ్రంగా నిరాశపరచగా మంచి ప్రమోషన్లు చేసుకున్న పేకమేడలు, ది బర్త్డే బాయ్లు సైతం ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయాయి. ఇప్పుడు చివరి వారం వచ్చేసింది. రేపు ముక్కొనుపు పోటీ ఉంది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది డబ్బింగ్ మూవీ రాయన్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ మాఫియా డ్రామాలో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఎస్జే సూర్య విలన్, ఏఆర్ రెహమాన్ సంగీతం లాంటి భారీ ఆకర్షణలు పూర్తి స్థాయిలో బజ్ని తీసుకురాలేకపోతున్నాయి. తమిళనాడు బుకింగ్స్ చాలా బాగున్నప్పటికీ తెలుగులో హైదరాబాద్ మినహాయించి మిగిలిన చోట్ల చాలా నెమ్మదిగా ఉన్నాయి. మహారాజా తరహాలో టాక్ క్రమంగా పెరిగి జనాలు వస్తే సూపర్ హిట్ పడొచ్చు. అది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. రాజ్ తరుణ్ పురుషోత్తముడు రేపే వస్తుంది. హీరో లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్లు చేశారు. పెద్ద కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన ఈ విలేజ్ మాస్ డ్రామాకు గోపీ సుందర్ సంగీతం అందించారు. హడావిడి లేకపోయినా టాక్తో జనమే తమకు పబ్లిసిటీ చేస్తారని టీం బలంగా నమ్ముతుంది. పలాస ఫేమ్ రక్షిత్ హీరోగా రూపొందించిన ఆపరేషన్ రావణ్ విడుదలకు కూడా రేపే. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్. ఇవి కాకుండా ఇంకో 2 చిన్న సినిమాలు బరిలో ఉన్నాయి. కానీ వాటి ఊసే ప్రేక్షకుల్లో లేదు. మరి త్రికోణ యుద్ధంలో ఎవరిది గెలుపొందుతుందో ఇంకొక 24 గంటల్లో తెలుస్తుంది. చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీర రాజమౌళి కలయికలో తెరకెక్కిపోయే పాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆగస్టు 9న హీరో పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్మెంట్ ఉంటుందనే ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కానీ అది నెరవేరేలా కనపడడం లేదు. ప్రస్తుతం జక్కన్న హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్షాప్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నాడని సమాచారం. మహేష్ లుక్ కోసం ఒక ఫోటోషూట్ చేశారట. కానీ ఇంకా ఫైనల్ చేయలేదని వినికిడి. ఇక స్క్రిప్ట్
దాదాపు లాక్ అయిపోయింది. దానికి సంబంధించిన కొన్ని లీక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. SSMB 29 కథలోని కీలకమైన పాయింట్ అంతులేని బంగారు సంపద చుట్టూ తిరుగుతుందట. అమెజాన్ లాంటి డీప్ ఫారెస్ట్లో ప్రమాదకరమైన జంతువులు, పరిస్థితుల మధ్య హీరో చేసే వేట మెయిన్ హైలైట్గా చెబుతున్నారు. ఇలాంటి స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు మంచి ఉదాహరణ. అయితే వాటిలో లేని ఒక విభిన్నమైన ఫ్యాంటసీ టచ్ని విజయేంద్ర ప్రసాద్ ఇచ్చారని తెలిసింది. దాని తాలూకు విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్లో డిజైన్ చేశారట. ఇండియానా జోన్స్ పూర్తిగా తీసుకున్న రాజమౌళి దాన్ని తలదన్నేలా ప్లాన్ చేశారట. అంతేకాదు, ముందు అనుకున్న మహారాజా టైటిల్ విజయ్ సేతుపతి వాడేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొత్త పేరు కోసం అన్వేషణ జరుగుతుందని తెలిసింది. వాటిలో గోల్డ్ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉందని మెజారిటీ అభిప్రాయం వ్యక్తం చేశారని ఇన్సైడ్ న్యూస్. కాకపోతే అక్షయ్ కుమార్ దీన్ని ఆ మధ్యే పెట్టేసుకున్నాడు కాబట్టి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మహేష్ బాబు కనీసం 2 నుంచి 3 ఏళ్లు దీనికోసం త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది. ప్రభాస్కి బాహుబలి ఎలా నిలిచిపోయిందో మహేష్కు ఈ జక్కన్న మూవీ అంతకు 10 రెట్లు ఎలివేట్ చేసేలా మేకింగ్ ఉంటుందట. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.